హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూస్తున్నాం కదా, మనం దోశ పిండి తీసుకున్నాము. బియ్యము 2 కప్స్, 1 కప్పు మినపప్పు ఓవర్ నైట్ నానబెట్టుకుని చక్కగా మనం అప్పటికప్పుడు కూడా దోశలు వేసుకోవచ్చు. దోశ ఊతప్పం అయితే చేద్దాము. దోశ పిండి రెడీ చేసుకున్నాం కదా. అలాగే నేను ఏం చేశాను అంటే నానబెట్టిన బాదం కూడా వేసేసాను. దోశలని మిక్సీ చేసి కచ్చా వేసాను. అలాగే చూస్తున్నాం కదా, బాదం తీసుకున్నాము, పచ్చిమిర్చి పీసెస్, ఆనియన్ పీసెస్, క్యారెట్ తురుము వేసుకోవాలి, అల్లం పీసెస్ వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, ధనియాలు వేయించుకోవాలి. కొంచెం వేయించుకుంటే టేస్ట్ వస్తుంది. మనం బాదం కూడా ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద చేతితో చేస్తాము. క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి తప్పనిసరిగానే. ఇలా ఇప్పుడు మనం చేసుకున్నామా దోశ ఊతప్పం విత్ బాదంతో. చూస్తున్నాం కదా, బాదం నైట్ నానబెట్టేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రిపేర్ చేసేద్దామా. ఫస్ట్ బాగా చేసుకున్నాం కదా, పిండి వేసేద్దాము. మనం ఫస్ట్ కొంచెం దోశ పిండిలో బాదం పీసెస్ వేసి మిక్సీ చేసాము. నెక్స్ట్ దోశ పిండి కూడా కలుపుతాము. అలాగే జీరా, పచ్చిమిర్చి, ఆనియన్ పీసెస్, కొంచెం అల్లం పీసెస్, వేయించిన ధనియాలు, మనం బాదాన్ని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకున్నాము. నెక్స్ట్ క్యారెట్ తురుము మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు ఫ్రెండ్స్. కొంతమంది ఇష్టమైతే తింటారు, లేదనుకుంటే ఇలా వేసేసుకొని చక్కగా మనం బీట్ చేసేసుకుందాము. ఒకటే చూపిస్తాను నేను. సిమ్లో పెట్టుకోవాలి. వేసేటప్పుడు ఎప్పుడైనా సిమ్లో పెట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేద్దాం మనం. లేదనుకుంటే ఇంకా నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు మీరు, మన ఇష్టం. అలా కాబట్టి కొంచెం ఆయిల్ వేసినా పర్వాలేదు. చిన్న చిన్న ఊత ఇలా వేసేద్దాం. మొత్తం అన్నీ ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. అల్లం పచ్చడితో మనం తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం దోశ పిండితో ఊతప్పం చేస్తున్నాం విత్ బాదం. చక్కగా మనకి ఊతప్పం అయితే రెడీ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి మనం చక్కగా కొంచెం క్యారెట్ వేసుకుందాము, పచ్చిమిర్చి వేసేసుకున్నాము, అలాగే అల్లం పీసెస్ వేసుకోవాలి. ప్లస్ బాదం కూడా నేను చిన్న చిన్న బాదం చేసేసాను. నానబెట్టిన బాదం కాబట్టి